హైదరాబాద్ రోడ్లపై ఇక సైకిళ్ల సందడి ప్రారంభం కానుంది. జీహెచ్ఎంసీ, హైదరాబాద్ సైక్లింగ్ క్లబ్ సంయుక్తంగా చేపట్టిన పైలట్ ప్రాజెక్ట్ ద్వారా ఇది సాకారం కానుంది. సైక్లింగ్ ద్వారా జంట నగరాల వాసుల్ని కాలుష్యం బారి నుంచి ఎంతో కొంత కాపాడాలని అధికారులు నిర్ణయించారు. జంట నగర వాసుల ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని కాపాడేందుకు జీహెచ్ఎంసీ నడుం బిగించింది. రాజధాని ప్రజలు దాదాపు మర్చిపోయిన సైకిల్ తొక్కే అలవాటును తిరిగి జంట నగర వాసుల దగ్గరకు చేర్చనుంది. హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ తో పాటు పలు కార్పొరేట్ సంస్థల సహకారంతో జంట నగరాల్లో సైక్లింగ్ ను ప్రోత్సహించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. తొలి విడతలో నెక్లెస్ రోడ్లోని 3 కిలోమీటర్ల మార్గాన్ని ఎంచుకుంది. ఈ నెల 18న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తొలిసారి పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్న ఈ కార్యక్రమంలో భాగంగా 100 సైకిళ్లను ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. నామమాత్రపు రుసుము చెల్లించి ఉదయం వేళల్లో ప్రజలు సైకిల్ తొక్కేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ 5 రకాల బైక్స్ అక్కడ పెడుతున్నాం. ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు. అది చాలా నామినల్ ఫీ తోటి 18వ తారీఖున స్టార్ట్ అవుతుంది. అంటే 19 నుంచి ఈ సైకిల్స్ ఇస్తాం. 19 నుంచి ఈ నెలాఖరు వరకు చార్జెస్ ఏమీ ఉండవు. ముందు వి వాంట్ పీపుల్ టు కమ్ అవుట్, స్టార్ట్ ఎంజాయింగ్, స్టార్ట్ రైడింగ్. అందుకని ముందు 19 నుంచి 31వ తారీఖు వరకు ఏ ఛార్జ్ లేకుండానే ఇస్తాం సైకిల్స్. నెక్లెస్ రోడ్ లో ఉదయం 5 నుంచి 7 గంటల మధ్య సైక్లింగ్ ను ప్రవేశపెడుతున్నారు. ఈ 2 గంటల సమయంలో అక్కడ ఇతర వాహనాలకు అనుమతి ఉండదు. తర్వాతి దశల్లో హైటెక్ సిటీతో పాటు జంట నగరాల్లో ట్రాఫిక్ తక్కువగా ఉండే ఇతర ప్రాంతాల్లోనూ సైక్లింగ్ ను దశల వారీగా ప్రవేశపెట్టాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. ఇది పైలట్ బేసిస్ మీద ఫస్ట్ యాక్టివిటీగా ఇది మనం టేకప్ చేస్తున్నాం. ప్రజల రెస్పాన్స్ చూసి డిఫరెంట్ ఏరియా సిటీస్ లో డిఫరెంట్ సెక్టార్స్ లో ఇలాంటి రోడ్స్ ఐడెంటిఫై చేసి మనం యాక్టివిటీ ఇంక్రీజ్ చేయాలనేది మన ఉద్దేశం. సో ఫార్చునేట్లీ హైదరాబాద్ బైసిక్లింగ్ క్లబ్ ఎన్ని ఏరియాల్లో మేబీ సుమారు 10 ఏరియాస్ మనం టార్గెట్ చేస్తుంటే అన్ని ఏరియాస్ లో కూడా వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళని మెయింటైన్ చేయడానికి నామినల్ ఫీ మీద వెహికల్స్ ఇచ్చి కంటిన్యూ చేయడానికి యాక్టివిటీ ముందుకొచ్చారు. ప్రజల్లో సైక్లింగ్ అలవాటును ప్రోత్సహించడం ద్వారా రోగాల బారిన పడకుండా కాపాడడంతో పాటు పర్యావరణాన్ని రక్షించవచ్చని అధికారులు చెబుతున్నారు.